ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే గత 4, 5 రోజుల నుంచి ఆపరేషన్ కర్రెగుట్టలు 2 నడుస్తుంది. హ్మ్. సో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కర్రెగుట్టల ఆపరేషన్ జరిగింది ఏప్రిల్‌లో. ఇప్పుడు ఆపరేషన్ 2 అక్కడ జరుగుతుంది. దాంట్లో 5 మంది మావోయిస్టులు కూడా చనిపోయారు. అట్లాగే ఒక జవాన్ కూడా ఐఈడీ ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ అంటే ఒక రకమైన మందు పాత్ర లాంటిది. దాన్ని తొక్కడం ద్వారా ఆ జవాన్ కూడా సీరియస్‌గా గాయపడ్డారు. ఒక 2, 3 వేల మంది అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ గాలింపు చర్యలైతే చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటేమో మల్లోజుల వేణుగోపాల్, ఆయన అంటే వాళ్ళ అన్న కోటేశ్వరరావు, ఆయన పేరు కిషన్జీ, చనిపోయాడు ఆయన. ఈయన మల్లోజుల వేణుగోపాలరావు. ఈయన అందరికి అడగని వాళ్ళకి అందరికి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన గడ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆల్ ఛానల్స్, తెలుగు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందీ ఛానల్స్ అన్నిటికీ ఆయన రోజు ఇదే 2-3 రోజులుగా ఇదే పెట్టుకొని అక్కడ కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అక్కడ పోలీసులు వీళ్ళ ఐడీలు చూసి క్లియర్ చేసి పంపిస్తుంటే ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చెప్పింది అందరికీ ఒకే రకమైన టెంప్లెట్లో చెప్తున్నాడు. సో ఆయన చెప్పిన వాటిల్లో ప్రధానంగా ఏంటంటే దేవ్జీ అండ్ మల్ల రాజిరెడ్డి దేవ్జీ అంటే తిరుపతి, ఆయనది కోరుట్ల, జగిత్యాల దగ్గర కోరుట్ల నేటివ్, ఆయన దళితుడు. ఆయనే ఇప్పుడు సెంట్రల్ కమిటీకి చీఫ్ సెక్రటరీ, సిసిఎస్ అంటారు, సెంట్రల్ కమిటీ చీఫ్ సెక్రటరీ. అట్లాగే మల్ల రాజిరెడ్డి కూడా సెంట్రల్ కమిటీ మెంబరు. ఆయన సంగ్రామ్ అని కూడా పేరు ఉంది, అలా చాలా పేర్లు ఉన్నాయి. ఆయన సీనియర్ నాయకుడు. సో ఆయనకు ఆరోగ్యం కూడా అంత బాగాలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ సరెండర్ అయిపోతున్నారు. వీళ్ళతో కూడా వీళ్ళ సెక్యూరిటీ స్టాఫ్ కావచ్చు, మిగతా ప్రామినెంట్ లీడర్స్ కావచ్చు, పాపారావు లాంటి లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 25 మంది సరెండర్ అవ్వబోతున్నారు అనేది మల్లోజులు కూడా చెప్పాడు. దాంతోపాటు పోలీసుల నుంచి లీక్ అయిన వార్త ఏంటంటే ఆల్రెడీ 25 మంది పోలీసుల కంట్రోల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు కొంత చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏంటంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా వీళ్ళు సరెండర్ అయ్యేట్టుగా చేయమని వీళ్ళు అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము సరెండర్ అయినాక మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, మా మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ఇలాంటివి కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. సో అట్లాగే గిరిజనుల మీద దాడులు తగ్గించాలి, వాళ్ళకి మైన్స్ అవన్నీ పెడుతున్నారు కాబట్టి ఆ డిస్ప్లేస్మెంట్ విలేజెస్ వాళ్ళకి న్యాయం చేయాలి, అక్కడ చట్టాలు ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ అమలు చేయాలనేది వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇది ఒక 2-3 రోజుల్లో ఇక్కడ డీజీపీ జితేందర్ దగ్గర సరెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ మల్లోజుల చెప్పిన దాని మీద కూడా ఇప్పుడు రకరకాల వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా ఆయన నేను బయటకు వచ్చినప్పుడు 6 కోట్ల డబ్బులు, 6 కేజీల గోల్డ్ అప్పగించి వచ్చాను అని చెప్తున్నప్పుడు మావోయిస్టుల దగ్గర ఎంత డబ్బు ఉందా, మల్లోజుల ఒక్కడి దగ్గరే 6 కోట్లు 6 కేజీల గోల్డ్ ఉంటే మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉంది, వీళ్ళు నిజంగా నిజమే చెప్తున్నాడా, లేకపోతే ఇతను కూడా కొన్ని కోట్లు బయటికి తెచ్చుకున్నాడా అన్న విమర్శలు ఇప్పుడు మామూలు పబ్లిక్ నుంచి వస్తున్నాయి. అంటే మావోయిస్టుల దగ్గర ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత అన్నప్పుడు, ఒకప్పుడు అర్లీగా మావోయిస్టు పార్టీలు బయలుదేరినప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఫండ్ కోసం చిన్న దొంగతనాలు, బ్యాంకు దోపిడీలు కూడా చేసేవాళ్ళు అర్లీ డేస్లో. ఆ తర్వాత వాళ్ళ ఉద్యమం బలపడినాక కాంట్రాక్టర్లు, తర్వాత అడవుల్లో అయితే తునికాకు కాంట్రాక్టర్లు అంటారు వాళ్ళు, తర్వాత చిన్న ఫ్యాక్టరీస్, వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. దాన్ని మావోయిస్ట్ భాషలో 2 రకాలు ఉంటుంది ఫండ్ కలెక్షన్. ఒకటేమో సింపథైజర్ దగ్గర నుంచి ఎంత ఇస్తాను తీసుకోవడం. ఇప్పుడు నువ్వు మా సింపథైజరు, నేను మావోయిస్టు, నువ్వు నీ నెలలో జీతంలో నాకు ఎంతో ఒక 5% ఎంతో ఎవరి మంత్ ఇస్తానంటావు, దాన్ని ఏదో ఒక రూపంలో మేము కలెక్ట్ చేసుకుంటాం. అలాగా సింపథైజర్ నుంచి వచ్చే ఫండ్ ఒకటైతే, రెండోది తాము పనిచేసే ఏరియాలో లివీ అంటారు దీన్ని. లివీ అంటే ఒక రకమైన ట్యాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అడవిలో, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ వీళ్ళు తెప్పించుకుంటారు, డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఈ కంపెనీకి ఇంత లాభం వచ్చింది కాబట్టి ఇందులో మాకు 10%, 5% లివీ గట్టు పార్టీకి అనేది వాళ్ళకి ఆదేశిస్తారు. వాళ్ళు వచ్చి బతిమలాడుకొని, సార్ మేమేదో అవన్నీ చూపించాం కానీ అంత రాలేదనో ఏదో ఒకటి చెప్పి వీళ్ళు అడిగిన దాంట్లో బేరం చేసి
కొంత పార్టీకి ఇస్తారు. ఈ ఫండ్ అనేది ఎక్కువగా పార్టీకి అంటే మావోయిస్ట్ పార్టీకి ఖర్చులు కూడా ఉంటాయి. ఫస్ట్ ఖర్చు వచ్చి మెడికల్ బిల్లులు. ఎందుకంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఎక్కడో పోయి సిటీల్లో హెల్త్ హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి బడ్జెట్ కావాలి, అది ఎక్కువగా అవుతుంది. రెండవది వచ్చి వెపన్స్ పర్చేజింగ్, వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాంటి దానికి ఇది అవుతుంది. మిగతావి ట్రావెల్ ఖర్చులు, ఫుడ్ అవన్నీ ఉంటుంది. మావోయిస్టు ప్రతి ఒక్కరు కూడా లెక్కలు ఉంటాయి, వాళ్ళకి ప్రింటెడ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో దేనికి ఎంత ఖర్చు పెట్టావో రాసి ఇవ్వాలి. రాసిచ్చి 3 నెలలకు ఒకసారి ఆడిట్ కూడా జరుగుతుంది. పకడ్బందీగా ఉంటుంది అది. సో వ్యక్తిగతంగా ఎవరైనా ఎక్కువ ఖర్చు పెడుతుంటే కూడా వాళ్ళని క్లాసులు పెడతారు, నువ్వు ఎందుకు అవి చేస్తున్నావు అట్లా ఇదని. సో అందుకని ప్రతిదీ చూపించాలి. అట్లాగే ఈ ఫండ్ అనేది ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు కొంత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో బిగినింగ్ పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళ మీద కూడా నిఘా పెరిగేసరికి డంపింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ డబ్బుల్ని